శనివారం దీవెనయాత్రలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని ఇరువురు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇరువురు హరిజనవాడను సందర్శించారు. మరియు గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ నుంచి ఆ గ్రామ ప్రజలతో గ్రామ సమస్యలను తెలుసుకొని పై సభలో ప్రసంగించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసింది, కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి మాత్రం ఇప్పుడు చూసి ఉండలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతటి ఉన్నతమైనటువంటి వ్యక్తి రోజు ఈ కాలనీ వాసుల కోరిక మేరకు ఆవిష్కరించుకోవడం చాలా సంతోషించదగినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. దానికి అనేక రకాలుగా మాట్లాడుకోవచ్చు. రేషన్ కార్డు ఇచ్చినా, ₹2 కిలో బియ్యం ఇచ్చినా, బిడ్డలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ కల్పించి ఇచ్చినా, ఉచిత విద్యత అందించినా ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగాయి. ఆరోగ్యశ్రీ పథకం రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా సమర్థవంతంగా అమలు చేయబడింది. దానికి సంబంధించి ఒక ఉదాహరణ మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరం కలిసి పోలవరం పాదయాత్రకు పోయాం. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేసేటప్పుడు ఒక మహిళ 3 ఆడపిల్లలను తీసుకుని ఆ పాదయాత్రకు రావడం జరిగింది. చిన్నపిల్లలు చూడడానికి చాలా ముద్దుగా ఉన్నారు. అడిగాం, ఏం తల్లి ఎండలో ఈ పిల్లలను నిలబెట్టున్నామని అడిగితే ఆమె చెప్పింది, అయ్యా ఈ 3 నాకు పుట్టినటువంటి బిడ్డలు. మొదటి సంతానం చూస్తే మూగా చెవుడితో పుట్టింది. రెండో బిడ్డ చూస్తే ఆ బిడ్డ మూగా చెవుడితోనే పుట్టింది. మూడో బిడ్డను ప్రసవిస్తే మూడో బిడ్డ కూడా మూగా చెవుడితో పుట్టింది. ఈ 3 బిడ్డలు చూసి తట్టుకోలేక నా భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. నాకు అనిపించింది, ఒక పక్క భర్తను పోగొట్టుకుని 3 మూగా చెవిటి బిడ్డలకి జన్మనిచ్చి ఎందుకు బ్రతకాలి అని అనిపించింది. ఆత్మహత్య చేసుకున్నాం అనేటువంటి ఆలోచన కలిగింది. అయితే అటు తండ్రి లేక ఇటు తల్లి లేక నోరు లేనటువంటి బిడ్డలు అనాథలు అయిపోతారేమోననేటువంటి ఆలోచనతో బ్రతికించుకుంటూ వచ్చేటువంటి సమయంలో భగవంతుడు అనేవాడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి గారు భగవంతుడి రూపంలో వచ్చి ఈ ఒక్కొక్క బిడ్డకి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకు కావాల్సినటువంటి వినికిడి యంత్రాలు అమర్చి శస్త్రచికిత్స చేయించి ఈ 3 బిడ్డలకి 3కి 8 లక్షల చొప్పున 24 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఆ బిడ్డలు మాట్లాడగలుగుతున్నారు, వినగలుగుతున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. ఆవిడ ఇంకో మాట కూడా చెప్పింది, రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తే 1 సంవత్సరం ముందు కనుక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే ఈ బిడ్డలు నాతో పాటు నా భర్త కూడా బతుకునేవాడు, మా కుటుంబం ఇంకా సంతోషంగా ఉండేది అనేటువంటి చెప్పడం జరిగింది. అది రాజశేఖర రెడ్డి గారు పరిపాలించినటువంటి విధానం. నిన్న చెరుకుమూడి గ్రామానికి వెళ్తే అక్కడ ఒక పాప వచ్చి అడిగింది, అన్న నారాయణ హాస్పిటల్కి వెళ్ళాం, నారాయణ హాస్పిటల్కి వెళ్తే నాకు థైరాయిడ్ గొంతు వస్తుందంటే శస్త్రచికిత్స చేయాలన్నారు. సరే అని చెప్పి 1 వారం రోజులు మందులు రాసిచ్చారు. ఈ వారం రోజులు మందులు వాడుకొని రండి, మీకు శస్త్రచికిత్స చేస్తామన్నారు. వారం రోజులు మందులు వాడుకొని అక్కడికి వెళ్తే ఆసుపత్రిలో అమ్మా ఇప్పుడు ఈ జబ్బులన్నీ తొలగించేశారు ఆరోగ్యశ్రీ నుంచి, కాబట్టి నువ్వు శస్త్రచికిత్స చేయించుకోవాలంటే, నీకు వైద్యం చేయించుకోవాలంటే నీ సొంత డబ్బులు ఖర్చు అవుతాయి, దాదాపు 50,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్పారు. అంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ప్రకారం ఏ విధంగా ఆరోగ్యశ్రీ అమలైంది. ఈరోజు ఎవరికైతే సామాన్యుడికి, పేదవాడికి, బలహీన వర్గాలు చెందినటువంటి వ్యక్తికి తరచుగా వ్యాధులు బారిన పడతారో అటువంటి వ్యాధులను గుర్తించి 117 వ్యాధులను తొలగించినటువంటి ఘనత ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టిన తర్వాత తన తుది శ్వాస విడిచినంత వరకు రాష్ట్ర రైతాంగానికి 7 గంటల పాటు ఉచిత విద్యుత్ అందించినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పక్కా ఇల్లు కట్టాలన్నా లేదా పెన్షన్ కావాలన్నా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది అభివృద్ధి. రాజశేఖర రెడ్డి గారు చేసి చూపించారు అభివృద్ధిని. ఈ రోజు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా సరే 2 సంవత్సరాలుగా పెన్షన్లు ఇవ్వలేదు. అయ్యా 2 సంవత్సరాలుగా పెన్షన్లు ఇవ్వలేదని చాలా మంది అంటున్నారు. దీని వెనుకున్నటువంటి ఆలోచన కుట్ర. ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల నుంచి ఎవరైతే చనిపోతూ ఉన్నారో పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఆ పెన్షన్లన్నీ పక్కన పెట్టుకుంటూ వస్తున్నాడు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కసారిగా రేపు ఎన్నికల ముందు
చనిపోయినటువంటి వాళ్ళ పెన్షన్లు లెక్కగట్టి కొత్త వాళ్ళకి ఇచ్చి నేను పెన్షన్లు ఇచ్చానని చెప్పుకోవడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి చరిత్రలో మిగిలిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెప్పాడు 180 రూపాయలకి 9 వస్తువులు ఇస్తానని చెప్పాడు. మరి ఈ గ్రామానికి సంబంధించి అందరికీ 180 రూపాయలకు 9 వస్తువులు వస్తున్నాయో లేదో తెలియదు కానీ అక్కడికి పోయినప్పుడు మహిళలు చెప్పారు 9 వస్తువులు కాదు మాకు 10 వస్తువులు వస్తున్నాయని చెప్పారు. అదేంటి తల్లి 9 వస్తువులు ఉన్నారు కదంటే లేదన్నా 10 వస్తువులు వస్తున్నాయి. ఉప్పు, మిరప్పొడి, పసుపొడి, చింతపండు, కందిపప్పు, గోధుమలు, చక్కెర, గోధుమ పిండితో పాటు ప్రతి వస్తువులు పురుగులు కలిసి వస్తున్నాయి కాబట్టి 10 వస్తువులుగా ఇంటికి చేరుతున్నాయని చెప్పి మాట చెప్పడం జరిగింది. నిన్న పత్రికలో వచ్చింది గుంటూరులో ఒక రేషన్ షాప్ లో చక్కెర తీసుకుంటే 180 రూపాయలకు 9 వస్తువులు చక్కెర ఇస్తే చక్కెర ఇప్పు చూస్తే అది చేదుగా ఉంది ఏందని పరిశీలిస్తే దాంట్లో యూరియా కలిసి ఉంది అని చెప్పడం జరిగింది. అంటే పాపం ముఖ్యమంత్రి గారు ఏమన్నా ఆలోచన చేస్తున్నారేమో పేద బలహీన వర్గాలకి డబ్బులు ఖర్చు పెట్టాలి, వాళ్ళ అభ్యున్నత చూడాలి కాబట్టి ఇటువంటి ఏమీ లేకుండా కిట్లో 180 రూపాయలని చెప్పి ఇచ్చేసి ఆ యూరియా దీని అనారోగ్య బారిన పడి వెళ్ళిపోతే సరిపోతుందనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నాడు లేదో తెలియటం లేదు. కానీ అసలు ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తి పేదవాడికి ఇచ్చినటువంటి దాంట్లో యూరియా కల్తీ చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అసలు ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి అర్హుడా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎవరో మాట చెప్తే శిలాశాసనం లాగా అమలైంది. ఈ రోజు 180 రూపాయలకు సామాన్లు ఇవ్వలేవు, ఇస్తే పురుగులు, లేదంటే చక్కెరలో యూరియా. ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి పరిపాలనతో ఈరోజు మనందరం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. పాపం ఎన్నో నీతి మాటలు చెప్తున్నాడు, నీతి వాక్యాలు చెప్తున్నాడు, వేదాలు వల్లిస్తున్నాడు. అసలు ఎవరో ఏదో మాట్లాడితే బాధపడాలి కానీ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎవరూ మాట్లాడలేదు. పిల్లలేసినటువంటి మా ఎన్టీ రామారావు గారు ఒక మాట మాట్లాడాడు, జామాత దశమగ్రహ అని చెప్పాడు. ఆయన ఉద్దేశం నవగ్రహాలు ఉంటాయి ఈ ప్రపంచంలో, నవగ్రహాలని నాకు అనుకూలంగా ఉన్నాయి, అందుకనే సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి రాగలిగాను. 10వ గ్రహం రూపంలో చంద్రబాబు నాయుడు అల్లు రూపంలో నన్ను పట్టాడు కాబట్టి నాకు ఈ రోజు పదవిచ్యుతులు చేసి నన్ను భ్రష్టు పట్టించడం జరిగిందని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి గురించి రామారావు గారు చెప్పినటువంటి మాటలు ఇవే అని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. అటువంటి వ్యక్తి పాదయాత్ర చేశాడు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఏదైనా సాగింది. 9 గంటలకు నిద్రలేస్తే రైతులు కలుసుకున్నాడు, కార్మికులు కలుసుకున్నాడు, ఉపాధి కావాల్సినటువంటి యువతలు కలుసుకున్నాడు, మహిళలు కలుసుకున్నాడు, పేద బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజలను కలుసుకున్నాడు, పాదయాత్ర సాగించాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర యత్నంగా సాగింది. సాయంత్రం 5 గంటల తర్వాత చల్లగాలు వీచిన తర్వాత ట్యాంకర్లతో రోడ్డు మీద నీళ్లు వదులుకుంటూ మట్టి రోడ్లు వెతుక్కుంటూ సిమెంట్ రోడ్డు మీద కానీ తార్ రోడ్డు మీద కానీ నడిస్తే గిట్టలు దెబ్బతింటాయని చెప్పి మట్టి రోడ్డు వెతుక్కుంటూ మట్టి రోడ్డు మీద నడిచి నేను 2700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశాననేటువంటి ఆలోచనతో చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ ఏ తప్పు చేయకపోయినా ఏ నేరం చేయకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో బంధించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, సోనియా గాంధీ గారు, రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అన్ని కలిసి ఒకటై ఒక రాక్షస క్రీడకి తెరదించాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు గడప దాటి బయటకు రానటువంటి మహాయిలాల ఉద్యమాన్ని గూడుగూడు అనిపించేటువంటి పరిస్థితి. విజయమ్మ లాంటి తల్లికి జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకును దూరం చేశారు. భారతమ్మ లాంటి భార్యకి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి భర్తను దూరం చేశారు. తండ్రితో కలిసి ఆడి పాడుకోవాల్సినటువంటి 2 ఆడపిల్లలుంటే ఆ 2 ఆడపిల్లలకి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి తండ్రిని దూరం చేశారు. షర్మిలమ్మ లాంటి చెల్లెమ్మకు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అన్నయ్యను దూరం చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం చేసిందల్లా కుటుంబంలో తల్లి నుంచి బిడ్డని, భార్య నుంచి భర్తని, బిడ్డల నుంచి తండ్రిని, చెల్లెల నుంచి అన్నని, ప్రజల నుంచి ప్రజానాయకుడిని విడదీసి ఈరోజు ఈ ప్రభుత్వాలన్నీ కూడా కుట్ర పన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ ఈ గ్రామాలకు సంబంధించి ఈ ప్రజలకు అవసరం సంబంధించి అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షం పట్టించుకోవటం లేదు, ముఖ్యమంత్రి పట్టించుకోవటం లేదు. అయితే వీళ్ళిద్దరు పట్టించుకోవటం లేదు కదా, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏదన్నా పట్టించుకుంటారంటే వాళ్ళు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు, వాళ్ళకంత సమయం లేదు. ఎవరన్నా సరే ఇక్కడి నుంచి వెళ్లి అయ్యా మాకు ఈ సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కరించండి అంటే అక్కడికి వచ్చే సమాధానం మీ సమస్యలతో నాకేంటి సంబంధం, ఎన్నికలప్పుడు 200-300 డబ్బులు ఇచ్చాను అయిపోయింది కాబట్టి నేను ఇచ్చిన డబ్బులకి మీరు వేసిన ఓటుకి చెల్లిపోయింది కాబట్టి ఇక మీకు పనిచేయాల్సినటువంటి అవసరమే నాకు లేదని చెప్పేటువంటి వ్యక్తులు ఈ రోజు మనకున్నటువంటి ప్రజాప్రతినిధులు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం.
నా హయాంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఒక్కరోజు ఒక్క ఓటు వేయించుకోకపోయినా సరే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. వీటికి సంబంధించి నా దగ్గర లిస్ట్ ఉంది. నేను ఏమేమి పనులు చేశాననేటువంటి చెప్తాను. ఈ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మీ దగ్గర ఓటు వేయించుకున్నటువంటి వ్యక్తులు వచ్చి ఇక్కడ నిలబడి ఇదిగో నేను ఈ గ్రామానికి పనులు చేశానని చెప్పి చెప్పగలరా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్ ఊరికి కావాల్సినటువంటి రిపేర్లు కావాలంటే ₹1,00,000 మంజూరు చేయడం జరిగింది. సిమెంట్ రోడ్లకు సంబంధించి 3 దఫాలుగా ₹15,00,000 మంజూరు చేయడం జరిగింది. బీసీ కాలనీలో ఎంపీ ఎలిమెంటరీ స్కూల్ భవనం కావాలంటే ₹3,60,000 మంజూరు చేయడం జరిగింది. జిల్లా పరిషత్ అడిషనల్ క్లాస్ రూమ్ కావాలంటే ₹3,60,000 మంజూరు చేయడం జరిగింది. మరొకసారి సీసీ రోడ్డు కావాలి ఊరూరులో అంటే ₹5,00,000 మంజూరు చేయడం జరిగింది. ఎస్సీ కాలనీకి సంబంధించి బరల్ గ్రౌండ్ కు వెళ్ళడానికి దారి కావాలి అంటే ₹2,00,000 మంజూరు చేయడం జరిగింది. గుడిపాల అరుంధతివాడలో కమ్యూనిటీ హాల్ కావాలి అంటే ₹3,00,000 మంజూరు చేయడం జరిగింది. గ్రామంలో కమ్యూనిటీ హాల్ ఆగిపోయింది అంటే ₹3,00,000 మంజూరు చేసి పూర్తి చేయించడం జరిగింది. మెటల్ రోడ్ కావాలి వెలికంటపాలెం నుంచి జోనమెట్ల గిరిజన కాలనీ ఉరువురు దగ్గరికి అని చెప్తే ₹5,00,000 మంజూరు చేయడం జరిగింది. మెటల్ రోడ్ ఉరువురు నుంచి ఎర్రపల్లి పొలాలకు పోయేదానికి ₹5,01,00,000 మంజూరు చేయడం జరిగింది. మెటల్ రోడ్ మెరీ ఇరిగేషన్ ట్యాంక్ నుంచి గిరిజన కాలనీ ఉరువురికి ₹6,80,000 మంజూరు చేయడం జరిగింది. అప్రోచ్ రోడ్ నుంచి ఉరువురు పొలాలకు కావాలంటే ₹12,08,000 ఉరువురు పొలాలకు రోడ్డు మంజూరు చేయడం జరిగింది. ఉరువురు నుంచి వెలికంటపాలెం వెళ్లేటువంటి దానికి ₹1,00,000 మంజూరు చేయడం జరిగింది. ఉరువురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి ప్రహరీ గోడ నిర్మాణానికి ₹3,00,000 నిధులు మంజూరు చేయడం జరిగింది. నా దగ్గర ఉన్న లెక్క ప్రకారం ₹65,00,000 విరువురు గ్రామానికి సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను ఉన్నటువంటి సమయంలో జిల్లా పరిషత్ నిధులు విడుదల చేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏ వ్యక్తి అయినా సరే ఒకసారి వచ్చి ఓటు వేయించుకున్నాడు అంటే ఆ వ్యక్తి 5 సంవత్సరాల కాలం పాటు ఆ ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత కలిగి ఉంటుంటారు. అటువంటి బాధ్యతను విస్మరించి ఏదో ఒక ఎన్నికలు వచ్చి 4 మాటలు చెప్పి వెళ్లిపోవాలనేటువంటి ఆలోచన కాకుండా మీ దగ్గర ఓటు వేయించుకోకపోయినా జిల్లా పరిషత్లో సైదాపురం జడ్పీటీసీగా ఎన్నికైనా సరే ఈ ప్రాంతాలకు సంబంధించి మా తండ్రి రమణారెడ్డి గారి హయాం నుంచి మాకున్నటువంటి అనుబంధం సంబంధం ఈ ప్రాంతాలు మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి అవకాశపడ్డాయని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా మీరందరూ కలిసి ఆదరిస్తే అవకాశం ఇస్తే మీ అందరితో కలిసి ఈ ప్రాంతాల అభివృద్ధికి మీ శ్వాస నా శ్వాసగా మీ గుండె చెప్పులకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ మరలా కోరుకునేది మీకు పిలిస్తే పలికేటువంటి వ్యక్తిని, మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని, ఏ రోజు అవసరం వచ్చినా సరే ఏ ప్రాంతం వ్యక్తి వచ్చినా సరే వెంటనే లేచి వచ్చి పరిష్కరించేటువంటి వ్యక్తి. కాబట్టి పొగలనేది రాత్రి అనేది లేకుండా ఏ సమయంలో సరే ఇబ్బందులు ఉండేటువంటి వ్యక్తులు వచ్చి నాతో మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయి. బహుశా మీ గ్రామంలో ఉండేటువంటి చాలా మందికి ఇది తెలిసినటువంటి విషయం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో నేను మీ అందరికీ తెలియజేసేది రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆదరిస్తే మీరందరూ ఆశీర్వదిస్తే ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేనైతే ఏ ఒక్కరు కూడా గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడు అని చెప్పుకునే విధంగా కాకుండా మా ఇంట్లో మా బిడ్డ, మా కుటుంబ సభ్యుడు, మా తోబుట్టువు శాసనసభ్యుడిగా ఉన్నాడు సర్వేపల్లి అనే విధంగా మీరు పిలిస్తే పలికేటువంటి వ్యక్తిగా మీతో మమేకమై జీవిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ కలిసి ఒక మంచి ఆలోచన చేయమని, ఏదైనా సరే అటు ఇటుగా ఆలోచన ఉన్నా సరే మాట్లాడి అందరూ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా నిలబడి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అండగా నిలవమని సందర్భంగా మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మీ దీవెనలు అందించమని, విజయమ్మ గారిని ఆదరించమని, చంద్రమ్మ గారిని ఆశీర్వదించమని పేరు పేరున మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తూ మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందజేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. సోదర సోదరి మల్లారా, పేరు చెప్పండి. నా పేరు విఎస్ రావు,
జెడ్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 3 రోజుల పాటు జరిగిన ఈ మహాసభ అత్యంత జయప్రదంగా జరిగింది. మొత్తం 23 జిల్లాల నుంచి కూడా 450 మంది పైగా ప్రతినిధులు హాజరయ్యారు. అనేక అంశాలని ఈ మహాసభ చర్చించి తీర్మానాలు చేయడం జరిగింది. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మికవర్గం అంతా కూడా ఐక్యంగా పోరాడుతున్న సందర్భంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు ఐక్యం కావడానికి ఆటంకం లేదు. అదే రకంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కార్మిక సంఘాలకు అన్నిటి కూడా ఐక్యతాభావం ఉంది. అందుకని చెప్పి రాబోయే కాలంలో మొత్తం ఆర్టీసీలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కార్మికోద్యమం ఐక్య కార్మికోద్యమ నిర్మాణం వైపు రావాలని చెప్పి తీర్మానాన్ని నిన్న ప్రారంభ సభలోనే ప్రవేశపెట్టడం, ఇతర సంఘాలుగా పాల్గొన్న వాళ్ళు కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో 18,000 మంది కాంట్రాక్ట్ కండక్టర్ డ్రైవర్లు రెగ్యులర్ కావాల్సిన స్థితిలో ఉన్నారు. ఈపాటికే 4 ప్రధాన సంఘాలుగా సమ్మె నోటీస్ కూడా ఇచ్చింది. కానీ ప్రభుత్వం కానీ ఆర్టీసీ యాజమాన్యం రెగ్యులరేషన్ కోసం వరకు ప్రయత్నం చేయలేదు. అదే రకంగా మొత్తం కాంట్రాక్టీకరణ అనేది కూడా రద్దు కావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దీనికి ఆర్టీసీకి మినహాయింపు ఇవ్వడం ద్వారా కాంట్రాక్టివ్ పద్ధతిలో కండక్టర్ డ్రైవర్ని నియమిస్తున్నారు. అందుకని ఈ సమస్య మీద కూడా ఈ మహాసభ తీర్మానం చేసింది. రాబోయే కాలంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్య, వాళ్ళ రెగ్యులరేషన్ సమస్య కోసం అవసరమైతే సమ్మె కూడా సిద్ధపడాలని చెప్పి కూడా ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు రిటైర్డ్ రంగం అనేది కూడా ప్రత్యేకించి రిటైర్ అయిన కార్మికులు కూడా సమస్యలు తీవ్రంగా ఉంటున్న పరిస్థితి. 35 ఏళ్ల పాటు ఆ సంస్థ కోసం పనిచేసి రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఉండే పరిస్థితిలో ఉంది. అందుకని రిటైర్ అయిన కార్మికులు కూడా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యం తీసుకోవాలని, వాళ్ళ పెన్షన్ మెరుగుదల ఇట్లాంటి వాటిలో కూడా చేయాలని చెప్పి కూడా ఈ మహాసభ తీర్మానం చేయండి. అదే రకంగా డ్రైవర్ల కండక్టర్ల మీద కేఎంపీల పేరుతోటి ఈపీకే పేరుతోటి వేధింపులు మానుకోవాలని చెప్పి ఇతర అనేక అంశాల మీద ఈ మహాసభ తీర్మానం చేసింది. రేపు ఈ మహాసభ అనంతరం రాబోయే కాలంలో ఈ తీర్మానాల అమలు కోసం పోరాటాలు నిర్మించాలని కూడా ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. మహాసభ కామ్రేడ్ ఆర్ లక్ష్మీ గారు అధ్యక్షులుగా, జూలకంటి రంగారెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యే గౌరవ అధ్యక్షులుగా, నేను ప్రధాన కార్యదర్శిగా మొత్తం 29 ఆఫీస్ కార్యదర్శిని ఈ మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మొత్తం తీర్మానాలు కానీ, ప్రధాన కార్యదర్శి నివేదిక కానీ, అదే రకంగా నూతన ఆఫీసుదారులు మొత్తం కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా మొత్తం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్లో నిర్మాణ ఐక్యత ఏ రకంగా ఉందనే దానికి నిదర్శనంగా ఈ మహాసభలు జరిగాయి. ఈ మహాసభలకు ఆతిథ్యం ఇచ్చిన నెల్లూరు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జనరల్ కమిటీకి